జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు ఇవాళ జరగాల్సిన గ్రామ సభను పూర్తిగా బాయ్కట్ చేసి ఆందోళన చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. నిరసన తెలిపే ప్రదేశం వీధుల్లో ఎవరూ కనిపించకపోవడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు గ్రామస్తులతో కలిసి ఫోటోలు తీస్తూ ఇబ్బందులు పెట్టడంతో ఆందోళన చేయకుండా ఇళ్లలోకి వెళ్లిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజయ్యపేట గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 36 రోజులుగా రాజయ్యపేటలో జరుగుతున్నటువంటి బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ సమక్షంలో గ్రామ సభ జరగాల్సి ఉంది. అయితే ముందస్తు సమాచారం మత్స్యకారులకు ఇవ్వకపోవడంతో సభకు రావడానికి మొత్తం వ్యతిరేకించినటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం ఈ సభ రోజు ధర్నా జరుగుతున్నటువంటి ప్లేస్ను కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, గడిచినటువంటి 35 రోజులుగా ఇదే ప్లేస్లో మత్స్యకారులు మొత్తం అందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవేని దిగ్బంధించడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా నిలిపివేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టరు ఇక్కడికి వచ్చి అటు అధికారులతో సహా మొత్తం ఒక హామీ అయితే ఇవ్వాలి, మత్స్యకారులతో మాట్లాడాలి, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రావడానికి ఈరోజు అంగీకరించకపోవడం, మత్స్యకారులు ఎవరో కూడా పాల్గొనకపోవడంతో గ్రామ సభ అనేది రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామం మొత్తం అంతా కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రతిరోజు నినాదాలతో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ చేస్తున్నటువంటి నినాదాలతో దద్దరిల్లినటువంటి రాజయ్యపేట నోకతాత టెంపుల్ సమీపం ఇప్పుడు అంతా కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే పోలీసులు ప్రస్తుతం దాదాపుగా 3000 మందికి వరకు పోలీసులు అటు రాజయ్యపేట, అదేవిధంగా ఉపమాక, ముఖ్యంగా నక్కపల్లి, ఇతర 8 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించుగా 3000 మంది పోలీసులు అంతా పహారా కాస్తున్నారనేది ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. రాకపోకల విషయంలో కూడా ఎక్కడ వీళ్ళు ఎవరిని వదిలిపెడుతున్నటువంటిది లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ కాదా, వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అన్నింటినీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా తాము చేస్తున్నటువంటి నిరసన సంబంధించి ఆధార్ కార్డుని వాళ్ళ టీషర్ట్ల మీద ప్రింట్ చేయించి మరి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకి మేము ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళమే, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళం అంటూ డైరెక్ట్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగాల్సినటువంటి గ్రామ సభ రద్దయినటువంటి నేపథ్యంలో మొత్తము ప్రస్తుతం యువకులందరూ కూడా ఏ ఒక్కరు ఇక్కడ పాల్గొనకపోవడం, మహిళలు ఇతరులు కూడా ఎవరు పాల్గొనకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అది మరి ఎప్పుడు జరుగుతుంది, గ్రామ సభ ఎప్పుడు నిర్వహిస్తారు, కలెక్టర్ ఎప్పుడు డేట్ ఇస్తారు, గ్రామస్తులు ఎప్పుడు అంగీకరిస్తారనేది తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్పష్టంగా ఒకటి కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది, ఈ నెల 25వ తేదీ తర్వాత జిల్లా కలెక్టర్ వీళ్ళకి సమయం ఇచ్చి ఆ రోజు మాట్లాడే అవకాశం ఉందని ఒక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత ఒకసారి వీళ్ళతో చర్చించడానికి వచ్చిన తర్వాత వాళ్ళు గొడవ చేయడం, తర్వాత ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా వచ్చే పరిస్థితి అయితే లేకుండానేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ గ్రామ సభ రద్దు అవ్వడం, గ్రామస్తులు ఎవరో కూడా ఆందోళన చేయకుండా వాళ్ళు ఈరోజు విరమించినటువంటి పరిస్థితి ఉంది. మరి రేపటి నుంచి ఈ ఆందోళన కొనసాగిస్తారా, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి వ్యతిరేక ఉద్యమాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, గ్రామస్తుల్ని, మత్స్యకారులందరినీ ఇక్కడికి రప్పిస్తారా, అధికారులకు సహకరిస్తారా లేదనేది చూడాలి. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అధికారులు వాళ్ళ ముందున్నటువంటి ప్రతిపాదనలు ఏంటనేది ఈ 25 తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి గ్రామ సభ రద్దయినటువంటి నేపథ్యంలో గ్రామం మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, రామాయపేట, అనకాపల్లి జిల్లా.